तेलंगाना के बोधन में बाएं बाजू की जमातों और मजदूर व किसान तंजीमों की अपील पर रास्ता रोको और जेल भरो एहतजाज किया गया। मुख्तलिफ तंजीमों के कारकुनों ने अम्बेडकर चौराहे से रेलवे गेट तक रैली निकाली और रास्ता रोको धरना दिया। पुलिस ने मुजाहिरीन को हिरासत में लेकर पुलिस स्टेशन मुंतकिल किया। मुजाहिरीन ने मरकजी हुकूमत की मुबैना मजदूर, किसान और अवाम मुखालिफ पॉलिसियों के खिलाफ नारे लगाए। उन्होंने 4 लेबर कोड्स मनसूख करने, सरकारी इदारों की निजकारी रोकने, कॉन्ट्रैक्ट और आउटसोर्सिंग मुलाजमीन को मुस्तकिल करने, कम अज कम 39,000 रुपये उजरत और EPF पेंशन में इजाफे समेत किसानों को फसल की लागत पर 50% मुनाफा देने का मुतालबा किया। कायदीन ने मुतालबात हल न होने पर मुल्क गिर एहतजाज की वार्निंग दी। విధానాలకు వ్యతిరేకంగా మేము వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా TUCA ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫిట్ ఇండియా స్ఫూర్తితోని జైల్ బరో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలైనటువంటి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇలా జైల్ బరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జాతీయత పేరుతోని దేశంలో గెలిచి దేశాన్ని పాలిస్తున్నటువంటి ఏలుతున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు పూర్తిగా దేశ ప్రజల్ని, కార్మిక వర్గాన్ని పూర్తిగా మోసం చేస్తుంది. విదేశీ బడా కార్పొరేట్ శక్తులకు మన దేశ సంపదనంతా దోచిపెట్టి కార్మికుల శ్రమ దోపిడీని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగంతో మొదలుకొని కార్మికుల శ్రమ దోపిడీకి రోజు రోజుకు పెరుగుతూ పోతున్నది. ఈరోజు బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో బహుళజాతి సంస్థల ఊడిగం చేస్తున్నటువంటి మోడీ సర్కార్ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులని రోజు రోజుకు పర్మనెంట్ ఉద్యోగాలు లేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మాత్రమే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంఖ్య పెరుగుతున్నది. వాళ్ళందరినీ పర్మనెంట్ చేసి వాళ్ళు లీవింగ్ వేతనము, జీవించడానికి సరిపడా వేతనం ఇవ్వాలని, అంటే కనీసం 39,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు 2 భార్యాభర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రుల్ని కూడా పోషించే బాధ్యత ఇంటి యజమానిదే అంటుంది. అందుకని వాళ్ళందరూ పోషణానికి అయ్యే ఖర్చు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 39,000 రూపాయలు అవుతుంది. అందుకని 39,000 రూపాయలు ఒక నెలకు కార్మికులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రంగాన్ని అంతా కూడా ఈరోజు అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉంది ఇది ప్రధానమైనటువంటిది. ఎందుకంటే జాతీయత పేరుతోని దేశభక్తి అని చెప్తూ ఇతర దేశాలకు, అమెరికాకు, ఇట్లా అన్ని దేశాలకు మన దేశ సంపదనంతా కట్టబెడుతుంది. అటువంటి ఒప్పందాలని వ్యతిరేకిస్తూ ఈరోజు జైల్ బరో కార్యక్రమానికి మా TUCA, CITU, IFTU, ఇతర కార్మిక సంఘాలు, అందరూ రైతు సంఘాలు అందరం కలిసి ఈరోజు మేము రస్తా రోకో చేస్తుంటే బోధనలో పోలీసులు బలవంతంగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి నింపడం జరిగింది. అందుకని ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా అందరూ పెద్ద ఎత్తున పోరాడాలని మేము పిలుపునిస్తున్నాం.